సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ మే 24వ తారీఖున జరగనుంది. అంటే ఈ సంవత్సరం 2020 కాను మే 24th జరగనుంది. మనకు తెలుసు, మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్. మార్నింగ్ జిఎస్ 9:30 to 11:30, ఆఫ్టర్నూన్ సిసాట్ 2:30 to 4:30. అయితే మనం ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? ముందుగా ఈ లాస్ట్ 2 days కేవలం చదువుకుని రివిజన్ చేసుకోండి, కానీ కొత్త చదవద్దు. రెండో అంశం, లాస్ట్లో ఒకసారి అట్లాస్ లాంటివి చూసుకోండి. మూడో అంశం, మనం ఎప్పుడు కూడా 100 క్వశ్చన్స్ మనకు తెలిసి వస్తాయి లేదా మనం అన్నింటినీ డీల్ చేయాలి అనుకోవద్దు. ఏదైతే మనకి 100% షూరో, 50-50 షూరో అంతవరకు వెళ్ళాలి. మరి వైల్డ్ గెస్ట్లకు వెళ్ళకూడదు. దానికి కారణం నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 పోతుంది. అండ్ ఫస్ట్లో మనం పేపర్ ఎలా వచ్చినా సరే, మనకి టఫ్ అయితే అందరికీ టఫే, మనకి ఈజీ అయితే అందరికి ఈజీయే. కాబట్టి పేపర్ ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందని కాదు, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ రాసామనేది. ఎగ్జామ్ ముందు రోజు నైట్ ప్రాపర్గా నిద్రపోవాలి. ఎప్పుడైనా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు ముందు నైట్ మాత్రం చాలా ప్రశాంతంగా నిద్రపోవాలన్నమాట. అందుకని ముందు రోజు ఈవినింగ్ 7-8 కల్లా అన్ని క్లోజ్ చేసేసి హ్యాపీగా ఉంచుకోండి, మైండ్ ఫ్రెష్గా ఉంచండి. ముందు రోజే వీలైతే ఎగ్జామ్ సెంటర్ చూసుకొచ్చుకోండి. ఎగ్జామ్ కావాల్సినవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా హాల్ టికెట్ నెంబర్స్, ఎగ్జామ్ సిరీస్లు, ముఖ్యంగా ఓఎంఆర్ పేపర్లో బబ్లింగ్ చేస్తాం కదా, ఏ ఆన్సర్కి అయితే మనం బబ్లింగ్ చేస్తున్నామో అది కరెక్ట్గా ఒకసారి సెట్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అన్ని కలిపి ఒకటేసారి బబ్లింగ్ చేసుకుంటుంటే ఆ బబ్లింగ్ ఆర్డర్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయండి. పూర్తిగా రాని ఆన్సర్లు అస్సలు టచ్ చేయొద్దు. దాంతోపాటు సిసాట్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంగారు పడకుండా, అది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయండి. అండ్ దానిలో ఎక్కువ నెగిటివ్ మార్కింగ్ పోనించుకోవద్దు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.